యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. కాబట్టి ఓ అర్జున, ఎవరైతే తన ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి ఆ నిగ్రహింపబడిన జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో కర్మయోగమును ఎటువంటి ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో అతడిని విశిష్ట పురుషుడు అని అంటారు. అర్జున, శరీర అవయములనే కాదు, మనసును కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియములు మనసు చెప్పినట్టు వినాలి, కానీ ఇంద్రియములు చెప్పినట్టు మనసు వినకూడదు. అటువంటి నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామ కర్మలు చేయాలి. చేస్తున్న పనికి ఫలితం ఆశించకూడదు. అప్పుడు ఆ కర్మ బంధనములు అతని అంటవు. కర్మల పట్ల ఆసక్తి, విషయవాంఛలు మనసులో నుండి బయటకు నెట్టాలి. నిష్కామంగా, ఏ కోరిక లేకుండా, ఫలం ఆశించకుండా, నేను చేస్తున్నాను అనే అహం లేకుండా ఏ పని చేసినా ఆ కర్మలు అతనిని బంధించవు. అటువంటి కర్మలు చేసేవాడు విశిష్టతే అంటే శ్రేష్టమైన వాడు అని పిలువబడతాడు. నేను జ్ఞానిని, నేను ధ్యానం చేస్తున్నాను అంటూ కాషాయాలు కట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుని మనసులో విషయవాంఛల గురించి ఆలోచించే వారి కంటే తనకు విధింపబడిన కర్మలను తనచే నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా, అహంకారం లేకుండా చేసేవాడు ఎంతో ఉత్తముడు. ఒకడు అజ్ఞాని, వాడికి ఏమీ తెలియదు, శాస్త్రజ్ఞానం లేదు. వాడు ఈ ప్రపంచంలో తిరుగుతుంటాడు, కర్మలు చేస్తుంటాడు, కానీ వాడి మనసు వాడి ఆధీనంలో ఉంటుంది. బుద్ధి చెప్పిన మాట వింటుంది. చేసే కర్మల ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తాడు. అటువంటి వాడు అన్ని శాస్త్రములు చదువుకున్నప్పటికీ మనసును అదుపులో ఉంచుకోలేని సన్యాసి కన్నా గొప్పవాడు. ఎందుకంటే మన అవయవములు అంటే ఇంద్రియములు జడ పదార్థములు. అవి మనసు ఎలా చెబితే అలా చేస్తాయి. మనసు యొక్క ఆజ్ఞలను పాటించడమే వాటి పని. మనసు, బుద్ధి అలా కాదు. వాటికి ఆలోచించే శక్తి ఉంది. మంచి చెడు విచక్షణ ఉంది. ఇంద్రియముల చేత మంచి పనులు చేయించే బాధ్యత మనసుది. అదే పెడదారి పడితే మానవుడు ఎన్ని శాస్త్రములు చదువుకున్నా పతితుడవుతాడు. దానికి మనసు చేయవలసిన పని ఇంద్రియమును అదుపులో పెట్టడము, నిష్కామంగా కర్మ చేయడము, ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయడం. నేను ఈ పని చేస్తున్నాను అనే భావన లేకుండా, అంటే కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయాలి. కానీ ఇప్పటి సన్యాసులు మాత్రము అంతా తమ మీదనే నడుస్తూ ఉందని ఫీల్ అవుతుంటారు. అన్నిటికీ తామే కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తుంటారు. వీరు పేరుకే సన్యాసులు కానీ విశిష్ట వ్యక్తులు కారు. పై శ్లోకంలో చెప్పినట్టు వీరంతా దంభాచారులు, కపటులు. అసలు కర్మయోగి ఎవరంటే మనసుతో ఇంద్రియములను అదుపులో ఉంచుకొని ఆ అదుపులో ఉన్న ఇంద్రియములతో కర్మలు చేసేవాడు. కర్మ ఫలమును ఆశించనివాడు. ఎల్లప్పుడూ తన మనసును భగవంతుని యందే లగ్నం చేసేవాడు. అటువంటి వాడు సంసారి అయినా సన్యాసి అయినా ఒకటి. ఈ ప్రపంచంలో తిరుగుతూ కర్మలు చేస్తున్నా తామరాకు మీద నీటి బొట్టు మాదిరి సంచరిస్తుంటాడు. అతడే శ్రేష్ఠుడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. అర్జున, నీవు శాస్త్రంలో చెప్పబడిన కర్మలను, నీవు చేయతగ్గ కర్మలను నిర్వర్తించు. కర్మలు చేయకుండా ఊరికే సోమరిగా ఉండటం కన్నా కర్మలు చేయడమే ఉత్తమము. కనీసం నీ శరీర నిర్వహణ కోసమైనా నీవు కర్మలు చేయక తప్పదు. వేదాంతపరంగా చెప్పాలంటే కర్మ అంటే కేవలము చేతులు కాళ్ళు కదుపుతూ చేసే యాంత్రికమైన పని కర్మ కాదు. సక్రమంగా చేసే పని కర్మ అంటారు. సక్రమము అంటే సత్వగుణ ప్రధానము. ఏ కర్మ అయితే భౌతికమైన ఫలితంతో పాటు ఆధ్యాత్మికంగా మనకు లాభం చేకూరుస్తుందో, ఏ కర్మ వ్యక్తిగత శ్రేయస్సే కాకుండా సమాజ శ్రేయస్సు కూడా కలిగిస్తుందో, ఏ కర్మలో ధర్మముతో కూడిన అర్థము, కామము ఎక్కువగా ఉంటాయో అదే సత్వగుణ ప్రధానమైన సాత్విక కర్మ. ఈ సాత్విక కర్మను సాత్వికమైన బుద్ధితో ఆలోచించడమే యోగము. అంటే ఏ పని చేసినా నేను చేస్తున్నాను అని కాకుండా పరమాత్మ కొరకు ఈ పని చేస్తున్నాను అనే భావనతో చేయడము. చేసే ప్రతి పని దేవుని పూజ అనుకుంటూ చేయడము. ఆ కర్మ యొక్క ఫలితాన్ని పరమాత్మకు అర్పించడము. దానినే కర్మయోగము అంటారు.
అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏ బంధనములు అంటవు. సాధారణంగా పూజలు, వ్రతాలు, సత్కర్మలు చేసిన తర్వాత ఆఖరున ఈ క్రింది మంత్రంను చదువుతాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నేను నా శరీరంతో కానీ, మాటలతో కానీ, మనసుతో కానీ, బుద్ధితో కానీ, ప్రకృతి స్వభావంగా కానీ ఏ కర్మ చేసినా ఆ కర్మలన్నీ నారాయణుడికి సమర్పిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థము. ఈ శ్లోకము మనము సంధ్యావందనంలో కూడా ఆఖరున చదువుకుంటాము, కానీ అర్థం తెలియదు. ఈ శ్లోకం యొక్క అర్థమే భగవద్గీతలో భగవానుడు చెబుతున్నాడు. ఇప్పుడు మనం చేసిన కర్మకు ఎటువంటి ఫలితం వచ్చినా దానిని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాము. సుఖము, దుఃఖము సమానంగా అనుభవిస్తాము. ఎందుకంటే అది భగవంతుని ప్రసాదం కాబట్టి. ఈ నేపథ్యంలో మనం రాబోయే శ్లోకాలు అర్థం చేసుకోవాలి. ప్రతివాడికి తాను ఏమి చేయాలో తనకు తెలియదు. అందుకని శాస్త్రములను ఆశ్రయించాలి. అందులో చెప్పినట్టు చేయాలి. అందుకని కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, నేను యుద్ధం చేయను, భిక్షాన్నము తింటాను, సన్యాసం తీసుకుంటాను అని నీవు అన్నావు. కానీ అవి క్షత్రియ ధర్మములు కావు, శాస్త్ర సమ్మతములు కావు. నీకు నియమింపబడిన కర్మ యుద్ధం చేయడము. ఏ కర్మ చేయకుండా సన్యాసం తీసుకోవడం కంటే నీ స్వధర్మమైన యుద్ధం చేయడము ఎంతో మేలు. నీవు యుద్ధం చేయకపోతే నీకు తోచదు, నీవు ప్రశాంతంగా జీవించలేవు. నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా నిష్కామంగా సమాజ హితం కోరి యుద్ధం చెయ్యి. నా వాళ్ళందరూ మరణిస్తారు అనే ఫలాపేక్ష లేకుండా యుద్ధం చెయ్యి. ఫలితము పరమాత్మకు అర్పించు. నీ కర్తవ్యము నీవు నిర్వర్తించు. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే నీవు నీ మందిరంలో చేతులు ముడుచుకొని కూర్చోలేవు. అది నీ తరము కాదు. నీ దేహం నీకు సహకరించదు. ఎందుకంటే యుద్ధం చేయడం నీ ధర్మము. నీ కర్తవ్య కర్మల నుండి నీవు తప్పించుకోలేవు. నీ కర్తవ్య కర్మ ఏమిటో అది శాస్త్రమే నిర్ణయం చేస్తుంది. వాటిని నీవు ఆచరిస్తే చాలు. వేదములు, శాస్త్రములు క్షత్రియునకు యుద్ధము కర్తవ్య కర్మగా విధించింది. ఆ కర్తవ్య కర్మను నీవు నిర్వర్తించు. ఫలితాన్ని నీవు స్వీకరించకు, పరమాత్మకు అర్పించు. పరమాత్మకు అర్పించింది ప్రసాదము అవుతుంది. దానిని నీవు స్వీకరించినా తప్పులేదు. నీకు ఏ దోషము అంటదు అని బోధించాడు పరమాత్మ. చేయాల్సిన కర్మ అంటే విహిత కర్మ. ఈ విహిత కర్మను చేయకపోవడము కూడా పాపమే. శరీరము నిర్వహణ చక్కగా సాగాలంటే కర్మలు చేయాల్సిందే. ఏ మనిషికైనా కర్మలు చేయకుండా ఉండడము సాధ్యమయ్యే పని కాదు. ఏ కర్మ చేయకుండా ఉండడం కంటే నీవు ఏది చేయాలో దానిని చేయడము నీ ధర్మము. ఏ పని చేయకుండా సోమరిగా ఉండడం కూడా పాపమే అని అర్థం వచ్చేటట్టు చెబుతున్నాడు కృష్ణుడు. ప్రతి వ్యక్తి కొన్ని కర్మలు చేయక తప్పదు. వాటిని నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అని అంటారు. నిత్య కర్మలు అంటే కాలకృత్యాలు తీర్చుకోవడము, స్నానం చేయడము, సంధ్యావందనం చేయడము, వ్యాయామం చేయడము, దేవతారాధన చేయడము, మనకు అప్పగించిన ఉద్యోగం చేయడము, తీరిక వేళలో శాస్త్ర పఠనము, సత్సంగము, వేలకు భోజనము చేయడము, వేలకు నిద్రపోవడము, వీటిని నిత్య కర్మలు అంటారు. ఇంకా నైమిత్తిక కర్మలు అంటే ఏదో ఒక నిమిత్తం అంటే కారణంతో చేసేవి. పండగలు జరుపుకోవడము, శివరాత్రి, కార్తీక మాసము, మాఘ స్నానాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, గణపతి పూజలు, నవరాత్రి పూజలు, పితృకార్యములు ఇలాంటివి. ఇవి అన్నీ ప్రతి వ్యక్తి చేయవలసినవి. సమాజంలో బతుకుతున్న ప్రతి వ్యక్తి వీటిని చేయకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి కర్మలు చేయకుండా ఎవరూ ఉండలేరు. మానవులలో 3 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలను బట్టి కర్మలు చేస్తుంటారు. సాత్విక గుణం ఎక్కువగా కలవారు తాము చేయవలసిన కర్మలను చేస్తారు. అనవసరమైన కర్మలు చేయకూడని కర్మలు చేయరు. లోకంలో సంచరిస్తూ కూడా అంటనట్టు కర్మలు చేస్తుంటారు. తాము చేసే కర్మల వలన తమకే కాకుండా సమాజానికి కూడా లాభం కలగాలని ఆలోచిస్తారు. 2వ రకం వారు రజోగుణ ప్రధానులు. ఇటువంటి వారు ఏ పని చేయకుండా ఉండలేరు. ఏదో ఒక పని చేస్తారు. అది సకామ కర్మ కానీ, నిష్కామ కర్మ కానీ, మంచి పని కానీ, చెడ్డ పని కానీ ఏదో ఒక పని చేస్తుంటారు. కానీ ఆ కర్మను తమ స్వార్థం కోసమే చేస్తారు. ఇతరుల గురించి, సమాజం గురించి పట్టించుకోరు. ఇంకా 3వ రకము తమోగుణ ప్రధానులు. తాము చేయవలసిన పనులు తప్ప ఇతర పనులు ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరులు ఏవైనా పర్వాలేదు, తాము మాత్రము బాగుపడాలని కోరుకుంటారు. కొన్నిసార్లు ఏ పని చేయరు, అంటే పని గిట్టదు.
తమకు పనిగండం ఉందంటారు, సోమరిగా తిరుగుతుంటారు. తేలికగా ధనం సంపాదించడము, సుఖాలు అనుభవించడము వీరి అభిమతము. ఇటువంటి వారు మనకు తరచూ కనిపిస్తారు. కాబట్టి చేయవలసిన పనులు చేయడము, చేయకూడని పనులు చేయకపోవడము, ఏ పని చేసినా దానిని శ్రద్ధతో ఫలితం ఆశించకుండా చేయడము అత్యంత శ్రేష్టము. కానీ కొంతమంది ఏ పని చేయడానికి ఇష్టం లేక ఒక వితండవాదం చేస్తుంటారు. పనులు చేస్తే బంధనములు కలుగుతాయి, కాబట్టి ఏ పని చేయకుండా ఉంటే బంధనములు వాసనలు కలగవు కదా అని వాదిస్తుంటారు. అటువంటి వితండవాదుల కోసమే ఈ శ్లోకం చెప్పబడింది. మానవుడు ఏ పని చేయకుండా ఉండలేడు. కాకపోతే చేసే కర్మలు స్వార్థ బుద్ధితో కాకుండా నిష్కామంగా, కర్తృత్వ భావన లేకుండా చేస్తే, చేసిన కర్మల యొక్క ఫలములు పరమాత్మకు అర్పిస్తే ఆ కర్మల యొక్క బంధనములు అంటవు అని చెప్పాడు పరమాత్మ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.